మనలో చాలామంది అనే మాట, నేనొక్కడినే దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను, నేను ఒక్కదాన్నే ఉదయం లేస్తున్నాను, నేను ఒక్కదాన్నే దేవుని కొరకు ఎంతో రోషం కలిగి బ్రతుకుతున్నాను, కానీ నా ఒక్కదాని వల్ల ఏం జరుగుతుంది? నా ఒక్కదాని వల్ల నేను ఎంత భారం కలిగి ఉన్నా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత ప్రార్థించినా ఈ కుటుంబం మారట్లేదే, నా భర్త మారట్లేదే, నా స్థితిగతులు మారట్లేవే, నా పరిస్థితులు మారట్లేవే, నా ఒక్కదాని ప్రార్థన ఏ మూలకు సరిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు, అడిగారు కూడా. నేను ఒక్కదానే చేస్తే దీన్ని సాధించలేను, నా ఒక్కదాని వల్ల ఇది కాదు, నా ఒక్కదాని వల్ల, నా చిన్న ప్రార్థన వల్ల, నా చిన్న భక్తి జీవితం వల్ల ఇది సాధ్యము కాదు అని చాలా చులకనగా మన భక్తి జీవితాన్ని చూస్తూ ఉంటాము చాలాసార్లు. మనం చేసే ప్రార్థన చిన్నది కావచ్చు, కానీ చిన్న దేవునికి కాదు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు రాజాది రాజు, ప్రభులకు ప్రభు, సర్వమును సృజించిన దేవుడు. మనం చేసే ప్రార్థన చిన్నదే కావచ్చు, కానీ ఆయన పెద్ద నామంలో మనం చేస్తున్నాం, అన్ని నామముల కంటే పై నామంలో మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? నా ఒక్కదాని వల్ల అసలు ఏం జరుగుతుంది, నా ఒక్కరిని వల్ల అసలు ఏం కార్యం జరుగుతుంది అని బాధపడుతున్నారా? గిద్యోను ఒక్కడే, కానీ ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు తనను బట్టి. అబ్రహాము ఒక్కడే, మోషే ఒక్కడే, యెహోషువ ఒక్కడే, దానియేలు ఒక్కడే, దావీదు ఒక్కడే, హన్నా ఒకతే, మరియ ఒకతే, ఎస్తేరు ఒకతే. వారందరూ కూడా మనకులాగే నా ఒక్కదాని వల్ల అసలు ఏం జరుగుతుంది, నా ఒక్కడి వల్ల ఏం జరుగుతుంది అని అనుకొని ఉంటే ఈరోజు వాళ్ళ సాక్ష్యాలను మనం వినేవారమా? వారి సాక్ష్యాలను బట్టి మన విశ్వాసం పురిగొల్పబడేదా? వారు కూడా మనకులాగే నా వల్ల ఏం జరుగుతుంది, నా ఒక్కదాని వల్ల ఏం కలుగుతుంది, నేను దీన్ని చేయలేను, నేను ఆడదాన్ని, నేను నా వల్ల కాదు అని అనుకొని ఉంటే వారు గొప్ప కార్యాలను చూడగలిగేవారా, పొందుకోగలిగేవారా? ఈరోజు మనమే అవిశ్వాసముతో, అనారోగ్యముతో, అప్పుతో, నిందతో, వేదనతో, దిగులుతో కృంగిపోయి బ్రతుకుతూ ఉంటే మనం దేవుని ఏ రీతిగా చూపించగలుగుతాం? దేవుని ఇతరులకు ఏ రీతిగా పరిచయం చేయగలుగుతాం? మనమే పోరాటాల్లో ఉంటే, మనమే సతమతమైపోతూ గందరగోళంలో, అసమాధానముతో, అశాంతితో, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటే మనల్ని చూసి దేవుని దగ్గరికి ఎవరైనా వస్తారా? దేవుడు మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అంటే మన విశ్వాసంలో ముందుగా స్థిరంగా ఉండాలి. మన ప్రవర్తన, మాటలు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఇతరులకు మనం క్రీస్తును చూపగలుగుతాం. ఈరోజు మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో మీ ఇరుగు పొరుగు వారికి దేవుని చూపగలుగుతున్నారా? దేవుని ప్రేమను పంచగలుగుతున్నారా? వారు దేవుని తెలుసుకొనున్నట్లుగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అసలు? లేకపోతే నా ఒక్కదాని వల్ల ఏం జరుగుతుంది, నా ఒక్కడి వల్ల ఏం జరుగుతుంది, నేనేం చేయగలుగుతాను, నేనేమాత్రపు వాడను, నేనేమాత్రపు దానను, నేనెంత మాత్రపు వాడను అని అనుకుంటున్నారా? ఆత్మల భారం ఉంది, దేవుని పని చేయాలని ఉంది, దేవుని పరిచర్య చేయాలని ఉంది, దేవుని సంతోషపెట్టాలని ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదా? నా ఒక్కదాని వల్ల, నా ఒక్కని వల్ల ఏం జరుగుతుంది అని నిరాశ చెందుతూ ఉన్నారా? జెర్మియా లాన్బర్ అనే ఒక గొప్ప సహోదరుని సాక్ష్యం నేను విన్నాను. తను తన దేశమును గూర్చిన భారమును బట్టి తన ఇంటిలో ప్రార్థన కూటమును ప్రారంభించాడు. ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ ఆహ్వానిస్తాడు, వారి ఊరిలో ఉన్న వారందరినీ. ప్రతి వీధికి వెళ్ళి పత్రికలు పంచాడు. పోస్టర్ల ద్వారా కూడా ఆయన తన కుటుంబంలో ఇలా కూటం ఉందని ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ అతడు అనుకుంది ఏంటంటే కొన్ని వందల మంది వస్తారు అని ఆశపడ్డాడు, కనిపెట్టాడు. కానీ ఎంతమంది వచ్చారో తెలుసా? 6 మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఎంత కృంగిపోతాడు? కానీ ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన సొమ్మసిల్లలేదు. అలా ఆయన కృంగిపోలేదు. దానికి బదులుగా ఆయన తీసుకున్న తీర్మానం ఏంటి? ప్రతి వారం జరుపుదాం, ప్రతి వారం ఇలా కూటం పెట్టుకుందాం, ఈ ఒక్క రోజుతో కాదు, ప్రతి వారం కూటం నా కుటుంబంలో జరగాలి అని చెప్పి ప్రారంభించాడు. ప్రతి వారం జరుగుతుంది. మానక ఆసక్తితో ప్రార్థిస్తూ ఉన్నాడు. నా దేశం అంతా బాగుపడాలి, నా గ్రామం అంతా ప్రార్థన పరులుగా అవ్వాలి అని ప్రార్థిస్తున్నాడు పట్టుదలతో. ప్రతి వారం కూడా తన గృహంలో కూడిక పెట్టుకుంటున్నాడు. ప్రతి వారం కూడా ప్రతి వారం కొంతమంది యాడ్ అవుతూనే ఉన్నారు, కొంతమంది యాడ్ అవుతూనే ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. తర్వాత వారం చూసినట్లయితే 40 మంది, ఆ తర్వాత చూస్తే 60 మంది, ఆ తర్వాత 100 మంది, 150 మంది, ఇలా పెరుగుతూనే ఉన్నారు. వారందరూ కూడా గొప్ప ప్రార్థన పరులుగా మార్చబడ్డారు.
దేన్ని బట్టో తెలుసా? ఆయన చేసినటువంటి జెర్మియా గారు చేసినటువంటి ఆసక్తితో కూడిన పట్టుదలతో కూడిన ప్రార్థనను బట్టి దేవుడు వారందరినీ ప్రార్థన పరులుగా తీర్చిదిద్దాడు. దాని ద్వారా వచ్చిన రిజల్ట్స్ ఏంటో తెలుసా? పట్టణం అంతా కూడా విరివిగా ప్రార్థన కూటాలు ప్రతి కుటుంబంలో జరిపించుకుంటున్నారు. అక్కడ వారానికి ఒకేసారి జరిగించుకునే కూటంను ఏం చేశారో తెలుసా? అనుదినము చేస్తున్నారు ఇప్పుడు. చూసారా ఎంత గొప్ప కార్యం ఇది! ఒక్క వ్యక్తికి వచ్చింది ఆలోచన. ఒక్క వ్యక్తి ప్రయాసపడ్డాడు ముందుగా. ఒక్క వ్యక్తి ప్రయత్నం ప్రారంభించాడు ముందుగా. అతడు అనుకుని ఉంటే నా ఒక్కని వల్ల ఇది ఏం జరుగుతుంది, నా ఒక్కడి వల్ల ఇది ఎలా సాధ్యమవుతుంది, నా ఊరు ఎలా రక్షించబడుతుంది, వీరందరూ ప్రార్థన పరులుగా ఎలా అవుతారు, నా ఒక్కడి వల్ల ఇది సాధ్యమవుతుందా అని అనుకుని ఉంటే ఇది జరిగేదా? మనం ఏ పని ప్రారంభించినా కూడా ముందుగా అది విఫలమైనట్టుగానే కనబడుతుంది, ఫెయిల్యూర్గానే కనబడుతుంది. ఇది కాదేమో, ఇది అవ్వదేమో అన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఒక అడుగు తీసినప్పుడు ఓకే, ఈ అడుగులో నేను స్థిరంగా ఉన్నాను కాబట్టి ఇక ముందుకు అడుగు వేయగలుగుతాను అని మనం వేయగలుగుతాం. ఆ మొదటి అడుగులోనే పడిపోతే, ఆ మొదటి అడుగులోనే మనం అపనమ్మకాన్ని చూపిస్తే, అవిశ్వాసపు మాటలు పలుకుతూ ఉంటే ఎలా మనం ముందుకు సాగగలుగుతాం? ముందుగా మనం స్థిరంగా ఉండాలి. మన ఆలోచనలు స్థిరంగా ఉండాలి. మనలో అపనమ్మకం రాకుండా మనం చూసుకోవాలి. దేవుడు జరిగిస్తాడు అన్న నమ్మకం, విశ్వాసం మనలో ముందుగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆయన వాక్యం సెలవిస్తుంది, మనలను బలపరచు క్రీస్తుని బట్టి మనకు సమస్తము సాధ్యమంట. మనం అందుకే ప్రతిరోజు చెప్పాలి ఈ మాట. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను ఇది చేయగలుగుతాను. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి ఇది నాకు సాధ్యమవుతుంది. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను ఇది పొందుకోగలుగుతాను. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. నేను ఏదైనా పొందుకోగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అని మనం ప్రతిరోజు ఈ మాటను పలుకుతూ ఉండాలి. ఆయన వాక్యం మరొక చోట సెలవిస్తుంది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడంట. ఈ లోకంలోని పరిస్థితులను చూసినప్పుడు మనకు అవిశ్వాసం కలగొచ్చు, అవిశ్వాసపు మాటలు మాట్లాడాలన్న ప్రేరేపణ కలగొచ్చు. కానీ మనం ఈ మాటలు పలకాలప్పుడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాని ద్వారా నేను ఇది చేయగలుగుతాను. ఇది నాకు సాధ్యం కాకపోవచ్చు, నా ఒక్కదాని వల్ల ఇది కాకపోవచ్చు, నా ఒక్కని వల్ల ఇది కాకపోవచ్చు, కానీ నాలో ఉన్న వాని వల్ల ఇది జరుగుతుంది. జెర్మియా లాన్బర్గ్ కూడా తను నా ఒక్కని వల్ల ఇది సాధ్యము కాదు అనుకొని ఉంటే పట్టణమంతా రక్షించబడేదా? పట్టణమంతా ఉజ్జీవం చూసేదా? పట్టణమంతా ప్రార్థన పరులు ప్రజలు తీర్చిదిద్దబడేవారా? మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి భయపడుతున్నారా? ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇది నాకు సాధ్యము కాదు అని మీరు నిరాశ చెందుతున్నారా? అవిశ్వాస మాటలు పలుకుతూ ఉన్నారా? మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇంకా ఇది ఇంతేనేమో అని సర్దుకొని జీవిస్తున్నారా? అపవాది తీసుకొచ్చినటువంటి పోరాటాల్లో ఇక ఇంతేనేమో నా జీవితం అని సర్దుకొని బ్రతుకుతూ ఉన్నారా? మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితిలో, పోరాటంలో అవిశ్వాసపు మాటలకు బదులుగా దేవుని మాటలను పలికి ప్రయత్నించండి. పట్టుదలతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రయత్నించండి, పట్టుదలతో వాక్యాన్ని పలుకుతూ ఉండండి. ఒకప్పుడు ప్రార్థించారేమో, ఒకప్పుడు పలికి మనం వెళ్తున్నటువంటి పోరాటంలో దేవుని వాక్యం పలకకుండా మనం జయం చూడలేము. దేవుని వాక్యం పలకకుండా దేవుని కార్యం మన జీవితంలో పొందుకోలేము. ఒకవేళ మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటంలో దేవుని వాక్యం పలకకపోతే అపవాది తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం పలికినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం పలకకపోతే దేవుడు అనుకుంటాడు, ఓకే, తను ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితి తనకు సంతోషంగానే ఉందేమో, సరేలే పోనీ అని దేవుడు కూడా కలగజేసుకోడు. మనం ఎప్పుడైతే పలుకుతామో మన డెస్పరేషన్ మనం తెలియజేస్తున్నాం. అయ్యా, నేను ఈ స్థితిగతిలో ఉండను, నేను ఈ పరిస్థితుల్లో ఇక జీవించను, ఇది నేను సాధించాలి, ఇది నేను పొందుకోవాలి, ఇది నేను కలిగి ఉండాలి, దీని విషయంలో నాకు జయం ఇవ్వండి, దీని విషయంలో నాకు విడుదల ఇవ్వండి అని మనం ఎప్పుడైతే దానికి సంబంధించిన వాక్యాలు ఎత్తిపట్టి పలుకుతూ ఉంటామో, ఓకే, దీని నుండి ఈమె విడుదల పొందగోరుతుంది, దీని నుండినే విడుదల పొందగోరుతున్నాడు అని మనం పలుకుతున్నప్పుడు, మన డెస్పరేషన్ తెలియజేస్తున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. మన డెస్పరేషన్ ఎంతుందో మనం అంతగా పలుకుతాం. మన ఆసక్తి ఎంతుందో మనం అంతగా ఆయన సన్నిధిలో ఉంటాం. ఒకప్పుడు బహుగా ప్రార్థించి ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నారా? దాని నుండి లేవాలని ఆశపడుతున్నారా? ఒకప్పుడు మీ కుటుంబం చాలా సంతోషంగా, సుఖముగా, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను అన్ని విషయాల్లో మంచిగా ఉండి ఇప్పుడు పడిపోయినట్లుగా ఉందా? దిగజారిపోయినట్లుగా ఉందా? కృంగిపోతున్నారా? అయితే మీతో ప్రారంభం అవ్వాలి ఉజ్జీవం, మీతో ప్రారంభం అవ్వాలి దేవుని కార్యాలు మీ ఇంట్లో.
నీ భర్త లేదా నీ భార్య లేదా నీ బిడ్డలు ఒకప్పుడు బహుగా ప్రార్థించి ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉంటే నీవు చూస్తూ ఎంతకాలం ఉంటావు? వారి కొరకు ప్రార్థించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. నా వల్ల ఏమవుతుంది, నా వల్ల నా ప్రార్థన ఇక్కడ సరిపోతుంది అని అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనలను బాగు చేయాలని ఆయన విచారిస్తున్నాడంట, కనిపెడుతున్నాడంట. నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ విరిగిపోయిన స్థితిని దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ బండసందులో నిలబడడానికి నీవు ఇష్టపడుతున్నావా? అయితే అయ్యా, ఆ బండసందులో నేనుంటానయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా, నా విరిగిన స్థితిని బాగు చేయయ్యా, నేను నిలబడతానయ్యా, ఆ బండసందులో నేనుంటానయ్యా, నా బిడ్డల జీవితంలో నీవు కలగజేసుకోయా, నా భర్త నా భార్య జీవితంలో నీవు కలగజేసుకోయా, ఆ బండసందులో నేనుంటానయ్యా, నాతో ఉద్యమం ప్రారంభించబడాలయ్యా, నాతో నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా, నా ద్వారా నీ కార్యాలు జరగాలయ్యా, నా కుటుంబానికి నన్ను ఆశీర్వాదంగా ఉంచయ్యా, ఆ బండసందులో నన్ను నిలబెట్టయ్యా అని అడుగుదామా? స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఎవరైతే పగిలిన స్థితిలో, విరిగిన స్థితిలో ఉన్నారో, ఆ బండసందులో నన్ను నిలబెట్టని ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆ బండసందులో నిలబడడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే నీ కార్యాలు రుచి చూడాలని డెస్పరేట్తో ఉన్నారో, ఆసక్తితో ఉన్నారో, నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో దాని విషయంలో మీరు కార్యం జరిగించి నీ సాక్షులుగా నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.